ఈ మూవీ మీకు నచ్చకపోతే నేను గుండు కొట్టించుకుంటాను అని చెప్పారు. ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసమా ఇలాంటి ఒక సవాల్ విసిరారు మీరు? ఇది నేను అన్నది మీకు నచ్చకపోతే కాదు, సినిమా బాగలేకపోతే, బాగలేదు అంటే. కామాఖ్య అమ్మవారి పేరున్నప్పటికీ కర్మాక చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ నేమ్ ఎవరు సజెస్ట్ చేశారు మీకు? మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేద్దాం అర్థం కానప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వాళ్ళందరికీ నాకు వెల్ విషెస్. రిస్క్ చేస్తున్నానేమో అన్న ఒక భయం ఎప్పుడు రాలేదా మీకు? రిస్క్ తీసుకోకపోతే విల్ నాట్ హ్యావ్ ఒక అచీవ్మెంట్ ఉండదు అనేది నేను ఫీల్ అవుతాను. దీనికి కొత్త హీరోయిన్, అసలు పరిచయం లేని హీరోయిన్, కన్నడ హీరోయిన్ తీసుకున్నారు. కాన్సెప్ట్ ఓరియంట్ సినిమాలు వచ్చినప్పుడు యాక్టర్స్ తెలియకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం ఆ క్యారెక్టర్. ద సేమ్ టైం బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి. ఈ నిజంగా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం కానీ, ట్రస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మంచి కోసం పూజలు చేస్తున్నప్పుడు చెడు కోసం చేసే పూజలు కూడా ఉన్నాయి. అంటే ఈశ్వర్ లాంటి ఒక మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశారు అందులో. దాని తర్వాత ఇంకా నిజానికి చాలా మంచి మూవీస్ రావాలి, మీకు అసలు చూస్ చేసుకోవాలి, అన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, బట్ ఎందుకు రాలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? తెలుసు కూడా నాకు. అంటే రీజన్ ఏంటంటే నాకు 1-2 ఆఫీసెస్కి వెళ్ళా. ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు చాలామంది అన్నారు అసలు హీరో తర్వాత ఇలాగ యాక్ట్ చేస్తూ, యాంకరింగ్ చేస్తూ, స్క్రిప్ట్స్ రాస్తూ కూడా జాబ్ చేశారు. ఈవెన్ జబర్దస్త్ చేసినప్పుడు కూడా జాబ్ చేస్తుండే మీరు. ఎలా హ్యాండిల్ చేశారండి అసలు? ఫైనాన్షియల్గా మనకు సినిమా ఇండస్ట్రీలో వి కాంట్ రిలై. ఇది చాలా అన్ప్రిడిక్టబుల్ ఇండస్ట్రీ. ఈరోజు డబ్బులు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు డబ్బులు ఇస్తారు, రేపు ఇవ్వరు. ఈ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ కాఫ్ రాదు అని మీ భరోసా ఇచ్చా. సో ఆ భరోసా మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. తప్పకుండా టేస్ట్ చేయండి సార్. చూడ్డానికైతే డిఫరెంట్గా ఉంది, బట్ టేస్ట్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మన ముందున్న గెస్ట్ వెరీ సింపుల్ అండ్ చాలా స్పెషల్, డౌన్ టు ఎర్త్. ఒక్క మాటలో చెప్పాలి అంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పచ్చు. సో డాన్సర్, స్క్రిప్ట్ రైటర్, యాక్టర్, యాంకర్, డైరెక్టర్. సో ఇన్ని టాలెంట్స్ ఉన్న మన గెస్ట్ ఒక మూవీతో డైరెక్షన్ చేశారనమాట. సో కర్మాఖ్య. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మన గెస్ట్ ఎవరో. ఎస్, అదిరే అభి గారు. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అభి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ట్రైలర్ కి, టీజర్ కి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. సో కామెంట్స్ చూస్తారా మీరు? లేదు, ఎక్కువ చూడను. అవునా? నేను ఒక కామెంట్ చూశాను ర్యాండమ్గా, అంటే ఇంటర్వ్యూ అని ట్రైలర్ కోసం చూద్దామని ఓపెన్ చేశాను అనమాట. సో ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో కామెంట్ చూస్తాం కదా, సో జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని. సో ఒక కామెంట్ చూశాను, ఏంటి అంటే, మొత్తానికి అందరినీ స్టార్ చేసిన అదిరే అభి గారు ఈ మూవీతో అభి గారు కూడా స్టార్ అవ్వబోతున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీ మంచితనానికి మంచి సినిమా తీశారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ అండి. సో ఈ కామెంట్ తోనే సినిమా పెట్టింది ఎవరు, వాళ్ళకి థాంక్స్ చెప్పండి నా సైడ్. యా షూర్, నరేష్ థాంక్యూ నరేష్ గారు, థాంక్యూ సో మచ్. సో ఈ మూవీతోనే మీ సక్సెస్ డిసైడ్ అయిపోయింది. yes. సో చాలా మంచి రెస్పాండ్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చారు. అవును, నాకు విజయశాంతి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు, శ్రీకాంత్ గారు, రోజా గారు, సో చాలా మంది సినీ ప్రముఖులందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన సుధీర్, ఆది, మా టీం, ఇమాన్యుయల్, అవినాష్, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో గుడ్ పాజిటివ్ వైబ్స్. సో అంత బాగానే ఉంది. సో టైటిల్ గురించి మాట్లాడితే, కామాఖ్యని చాలా ప్రమోట్ చేశారు. దాన్ని చాలా మంది జనాలు కూడా దగ్గర తీసుకున్నారు, కామాఖ్య అని. సో ఈవెన్ యుఎస్ లో కూడా బాగా ప్రమోట్ చేశారు. సో ఆల్ ఆఫ్ సడన్ కామాఖ్య నుంచి కర్మాఖ్యకి వచ్చింది. బట్ ఇది కూడా చాలా బాగుంది. కామాఖ్య అమ్మవారి పేరున్నప్పటికీ కర్మాఖ్య చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈ నేమ్ ఎవరు సజెస్ట్ చేశారు మీకు? యాక్చువల్గా నేమ్ మార్చాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేద్దాం అర్థం కానప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వాళ్ళందరికీ నాకు వెల్ విషెస్ వాళ్ళకి నేను ఒక పోస్ట్ పెట్టాను, టైటిల్స్ కావాలి సజెస్ట్ చేయండి అని చెప్పి. చాలా మంచి మంచి టైటిల్స్. అసలు ఎట్లా అంటే, అరే ఇలాంటి టైటిల్స్ నిజంగా వేరే సినిమాలకు పెట్టుకుంటే బాగుండేది కదా, మాతంగి అని ఒక పేరు. సో డిఫరెంట్ పేర్లు వచ్చాయి, కొన్ని ఫన్నీగా వచ్చాయి, కొన్ని చాలా చాలా బాగున్నాయి. రుధిరధార అని ఒకరు, అలా అంటే ఒక 4-5 సినిమాల పేర్లు రిజిస్టర్ చేయించుకోవచ్చు, అంత బాగున్నాయి అందరు ఇచ్చిన టైటిల్స్. అయితే మనకు నిరంజన్ గారని అతను
కామాఖ్య కర్మాఖ్య రెండు సౌండింగ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం ప్రమోషన్ అంతా ఇలాగే చేశాం కాబట్టి దానికి దగ్గరలో ఉంటే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారు. పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. టైటిల్ ఫాంట్లో కానీ మనకు నంబర్ ఆఫ్ లెటర్స్ కానీ ఇవన్నిట్లో పెద్ద డిఫరెన్స్ ఉండకుండా ఉన్న దాంట్లోనే అయిపోద్ది. అండ్ ప్రమోషన్ చేసిందంతా వేస్ట్ కాకుండా కొంచెం ఉన్న దాంట్లో బెటర్గా ఉంది అన్నప్పుడు అది మాకు కరెక్ట్ అనిపించింది. అండ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ మీనింగ్, యువర్ ఐడెంటిటీ త్రూ యువర్ డీడ్స్ అన్నట్టుగా. అట్లా అయ్యేసరికి ఫైనల్గా కర్మాఖ్య ఫైనల్ అయింది. సో మీకోసమే దేవుడు అలా ప్లాన్ చేశాడేమో, సో దానికంటే ఇదే బాగా సెట్ అవుతుంది అని ఆ కామాఖ్య అమ్మవారే మీకోసం ఒక మంచి టైటిల్ని పంపించింటారు. రైట్, నేను అదే అనుకుంటున్నాను. అంటే అమ్మవారు నా పేరు వద్దురా, ఈ పేరు పెట్టుకోండి ఇంకా బాగుంటుంది అని అన్నారేమో. సరే, ఏ జరిగినా మన మంచికే కదా, సో అది కూడా బ్లెస్సింగ్స్ అంతే, బ్లెస్సింగ్స్ లాగానే. కానీ దీనికి రీజన్ చాలా మంది అడిగారు, మీరు అన్నిటికీ నవ్వేసి చిన్న స్మైల్ చేసి సైడ్ అయిపోయారు, రీజన్ చెప్పలేదు. బట్ ఏమైనా పర్టికులర్గా అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా కొంచెం ఇండైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మాకు కొన్ని రీజన్స్ వల్ల చేయాల్సి వచ్చింది. అది తప్పని పరిస్థితుల్లో చేయాలి. బట్ అలా చేసినాక లైక్ యూనో యాజ్ సెడ్, ఏ జరిగిన మన మంచికే. సో ఓకే, ఈ టైటిల్ ఇంకెక్కువ యాప్ట్ అవుతుందేమో, ఈ టైటిల్ వల్ల మనకి ఇంకేమైనా కలిసి వస్తుందేమో చూద్దాం అన్నట్టుగా మేము కూడా దాన్ని అలా యాక్సెప్ట్ చేసేసాం. సో వద్దు అన్నప్పుడు నెగిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, ఏదున్నా మనకు. నేను జబర్దస్త్లో కూడా అంతే, ఎవరినన్నా స్కిట్ ఎవరికైనా హర్ట్ అవుతుంది అనిపిస్తే ఆ స్కిట్ చేయకున్నా పర్లేదు కానీ ఇంకొకరిని హర్ట్ చేద్దాం, అట్లాంటివి వద్దులే అని చెప్పేసి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే నెగిటివిటీ ఉండకూడదు, ఎక్కడైనా మంచిగా వెళ్ళాలి. సో లెట్స్ నాట్ గో విత్ ఇట్. అభి గారు అంటేనే పాజిటివ్. సో 24 years ఈ ఇండస్ట్రీ జర్నీలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఉన్నదంటే మీరే. సో ఎలా అనిపిస్తుంది సార్, ఈ కర్మాకి ఒక మూవీ తీశారు, ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే సూపర్ తీసావు మూవీ, ట్రైలర్ మస్తుంది అన్నప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనము ఇన్ని రోజులు ఒక యాక్టర్గా తెలుసు, సరే డైరెక్షన్ అంటే జబర్దస్త్ నుంచి వచ్చాడు, ఏం మాత్రం చేస్తాడులే చూద్దాం. ఒక కమెడియన్గా ఉండి తను అంత టెక్నికల్ వాల్యూస్తోని అంత డైరెక్షన్ చేస్తాడా అనేది డెఫినెట్గా అందరికీ ఒక ఉంటుంది. అంటే నేనుండి ఇంకొకళ్ళు అవతల వేరే చేసినా కూడా చూద్దాంలే, అంత ఏం పొడిచాడులే అన్నట్టుగా చూస్తాం, హ్యూమన్ టెండెన్సీ అది. సో అలా అనుకుంటున్న టైంలో ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో బయటకి, అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది ట్రైలర్, అసలు అమేజింగ్గా ఉంది, మేకింగ్ కానీ కొత్త డైరెక్టర్ చేసినట్టు లేదు, ఇది ఒక వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ హ్యాండిల్ చేసినట్టుగా ఉంది. అట్లాంటి కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత కష్టపడేది కూడా అప్రిసియేషన్ కోసమే కదా. సో యా, డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. సో ఎక్స్పీరియన్స్ అంటే నిజమే, అంత ఎక్స్పీరియన్స్, అంత మంచి తక్కువ సినిమాస్ చేసినా కూడా చాలా మంచి నేమ్ ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పచ్చు. సో అది లేకుండానే చిరంజీవి మూవీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తుందా? సో దీనికి కూడా ఇంకా మంచి గొప్ప అవార్డు రావాలని కోరుకుంటున్నాను, వస్తుందని కూడా ఆశిస్తున్నాను. సో కర్మాఖ్య అంటే ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, చూస్తే డైరెక్షన్కి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో స్టార్టింగ్ సెకండ్ మూవీనే ఒక ఛాలెంజ్ లాగానే ఉంది మీకు. నార్మల్ లవ్ స్టోరీస్, రెగ్యులర్ స్టోరీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నాను, రిస్క్ చేస్తున్నానేమో అన్న ఒక భయం ఎప్పుడు రాలేదా మీకు? లేదండి, నేను అంటే రిస్క్ తీసుకోకపోతే విల్ నాట్ హ్యావ్ ఒక అచీవ్మెంట్ ఉండదు అనేది నేను ఫీల్ అవుతా. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ మనము ఒక బైక్ నేర్చుకోకపోతే డ్రైవింగ్ రాదు, చేయలేం. సో బైక్ ఎక్కితే పడతామని తెలిసినా నేర్చుకుంటేనే కదా మనం చేసేది. సో ఒకసారి ఎక్కి డ్రైవ్ చేస్తేనే మనకు అది ఎలా నడపాలి ఏంటనేది తెలుస్తుంది. సో రిస్క్ అనుకుని మనం ఆగిపోతే అది ఎప్పటికీ చేయలేం. కాబట్టి రిస్క్ క్యాల్కులేషన్స్ అనేది దీంట్లో ఏంటి రిస్క్, మనం ఎలా దీన్ని సర్పాస్ చేయాలి ఇవన్నీ ఆలోచించకుండా, ఓకే మనం దీన్ని చేయాలంటే మనం ఎంతలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, దీనికి మనం ఎంత కష్టపడాలి, నేను పెట్టగలనా లేదా, ఓకే ఎస్ ఐ కెన్ డూ, అలవాటే కదా మనకని. అట్లా ఏదున్నా కూడా ఐ టేక్ ఇట్ రిస్క్ అని. అంటే నాకు అలవాటు అయిపోయింది. ఒకసారి ఏదో ఫైట్ సీక్వెన్స్లో యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్లో కొడితే ఇక్కడ కుట్లు పడ్డాయి, 15 కుట్లు పడ్డాయి, ఇది పగిలిపోయింది. కానీ షూట్ ఆపొద్దు, ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ షాట్కే దెబ్బ తగిలింది, ఈవినింగ్ వరకు షూట్ కంటిన్యూ చేయాలి, లేదంటే ప్రొడక్షన్ లాస్. సో ఆ చెయ్యి అలాగే పెట్టుకొని దానికి ఒక కర్చీఫ్ చుట్టుకొని ఫైట్ సీక్వెన్స్ మొత్తం చేసరికి సాయంత్రంకి ఇంత ఉబ్బింది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి ఇవన్నీ చూపిస్తే భయపడతారని చెప్పేసి దాన్ని షర్ట్తో కవర్ చేసుకొని సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ నేనే మా ఫ్యామిలీని అందరినీ ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళి
రిటర్న్ లో ఏంటి వీడు ఒక హ్యాండ్ తో హ్యాండిల్ చేస్తున్నాడని మా అమ్మకి డౌట్ వస్తే అప్పుడు తెలిసింది చేతి దెబ్బ. దొరికిపోయారు. సో ఇలాంటివి అంటే రిస్క్ అనేది తీసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. అది కెరియర్ పరంగా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు. సో పర్సనల్ లైఫ్ లో ఇట్లా ప్రొఫెషనల్ లైఫ్ లో అన్నిట్లో రిస్క్ తీసుకుంటున్నారు. తీసుకుంటేనే మనకు ఒక కిక్ ఉంటది అండ్ ఒక అచీవ్మెంట్ కి ఒక వాల్యూ ఉంటది. సో ఇలాంటి స్టోరీని ఇలాంటి ఒక జోనర్ చూస్ చేసుకోవడమే కొంచెం రిస్క్ అనుకుంటుంటే, సో దీనికి కొత్త హీరోయిన్, అసలు పరిచయం లేని హీరోయిన్, కన్నడ హీరోయిన్ తీసుకుంటున్నారు. సో అప్పుడు ఆలోచించారా ఏమైనా? ఇప్పుడు మనకు చాలా మటుకు సినిమాలు, మలయాళం సినిమాలు కానీ లేకపోతే తమిళ సినిమాలు, కాంతారా టైప్ ఆఫ్ సినిమాలు వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి రిషబ్ శెట్టి గారు ఎవరికి తెలియదు కాంతారా వచ్చినప్పుడు తెలుగులో. కరెక్ట్. సో అలాంటి మూవీస్, ప్రేమలు కావచ్చు, సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు, కాన్సెప్ట్ ఓరియంట్ సినిమాలు వచ్చినప్పుడు యాక్టర్స్ తెలియకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం ఆ క్యారెక్టర్తో. సో మనకు తెలిసిన హీరోయిన్ అంటే హీరోయిన్ పేరు మీద ఆ అమ్మాయికి ఉన్న ఇమేజ్ మీద మనం ఆ సినిమా చూస్తాము. ఎగ్జాక్ట్లీ, అంటే తను ప్రీవియస్ మూవీలో ఎలా యాక్ట్ చేస్తుంది, ఈ మూవీలో ఎలా యాక్ట్ చేస్తుంది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ మన దాంట్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ మీద వెళ్ళాలి. అందుకని ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఉండాలి. ఈ అమ్మాయి ఎవరో పాపం నిజంగా ఆ అమ్మాయి అక్కడ ఉంది, ఆ అమ్మాయితో కనెక్ట్ అవ్వాలి అనే ఫీల్తో కొత్త అమ్మాయిని తీసుకున్నాం. అండ్ మాకు కాన్సెప్ట్ బేస్డ్ అన్నప్పుడు ఉంటుంది, రిస్క్ ఉంటుందని తెలుసు, కమర్షియల్ సినిమా చేస్తే అడ్వాంటేజెస్ ఉంటాయని తెలుసు. బట్ సేమ్ రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళడం ఎందుకు, లెట్స్ ట్రై దిస్. ఇప్పుడు ఇలాంటివి ఒకసారి పేరు వస్తే ఎంత బాగా వెళ్ళిపోతుంది అంటే ఇట్ క్యాన్ గో ఫుల్ నేషన్ వైడ్ వెళ్ళిపోతుంది. సో అందుకని వేరే కమర్షియల్ సినిమాలు అంటే 100 వస్తుంటాయి, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. అంటే ముందే ప్రీ ప్లాన్డ్ కొత్త అమ్మాయిని తీసుకోవాలన్నా, అంటే ఈ క్యారెక్టర్కి కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనేది అనుకున్నాం. సో తిన్ని ఎలా చూస్ చేసుకున్నారంటే ఈ క్యారెక్టర్కి మీరు అనుకున్నట్లు, సో కొత్త ఆవిడ ఓకే, మీరు అన్నట్లు క్యారెక్టర్ని మాత్రమే చూడాలి, ఒక తెలియని అమ్మాయిని చూసినట్టే చూడాలి ఆ క్యారెక్టర్ని అన్నప్పుడు తిన్ని ఎంత చూస్ చేసుకున్నారు? అంటే మేము ర్యాండమ్గా ఆడిషన్స్ చేసాం, కొంతమందిని ఆడిషన్స్ చేసినప్పుడు మాకు అందులో వచ్చిన ప్రొఫైల్లో తిన్న అమ్మాయి సమైరా ప్రొఫైల్ కూడా వచ్చింది. సో మిగతా అందరితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి బెటర్ అనిపించింది, దెన్ ఆమెతో షూట్ చేసాం. నిజంగా అంటే చూడడానికి కూడా సింపుల్ లాగే ఉంది, అమాయకం తన ఫేస్ లో. మనకి ఎలాంటి క్యారెక్టర్ అంటే నేను ఎప్పుడు క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి యాక్టర్స్ని తీసుకుంటాను. సో ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక లౌక్యం తెలియకుండా, ప్రపంచం గురించి ఎక్కువ అవగాహన లేకుండా, ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే ఓకే నేను ఇలా చేస్తే ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు, ఈ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు అని తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ వల్ల. కొంతమందికి ఏంటంటే అప్పుడే కాలేజ్ అయిపోయి 1-2 ఇయర్స్ అయ్యింది, జాబ్ చేస్తూ చేయకుండా, అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ప్రపంచం గురించి పెద్ద నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి క్యారెక్టర్ కావాలి నాకు. అలాంటి వాళ్ళకైతే కొంచెం అమాయకత్వం ఉంటుంది, చిన్నపిల్లల తత్వం ఉంటుంది, అండ్ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండకుండా, సో ఆ క్యారెక్టరైజేషన్ అది అన్నట్టు ఆర్క్ అది. అట్లా తనని సెలెక్ట్ చేస్తాం. సో ఆడిషన్లో మేబీ కొన్ని డైలాగ్సే మనం ఆడిషన్ తీసుకుంటాం, మూవీ అంతా చేయం కదా. బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మూవీ అంతా అయిపోయిన తర్వాత అనిపించిందా ఓ బెస్ట్ నేను చూస్ చేసుకున్న ఈ చాయిస్ని న్యాయం చేసిందిరా ఈ అమ్మాయి? సినిమా చూసిన తర్వాత చాలా మంది కూడా నాకు అదే చెప్పారు, మా టెక్నికల్ టీమ్ కానీ లేకపోతే బయట వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అమ్మాయి చాలా బాగా చేసిందని చెప్పారు. అండ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ ద సేమ్. ఓకే, సో ఎన్ని రోజుల నుంచి ఈ స్టోరీ నడుస్తుంది మీ మైండ్లో? నేను ఆల్మోస్ట్ ఒక 3.5 years బ్యాక్ రాసుకున్నాను సబ్జెక్ట్. అయితే ఈ గ్యాప్లో మధ్యలో చిరంజీవి వచ్చింది, చిరంజీవి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఒకటి ఉంది మన దగ్గర, ఇది మంచి సబ్జెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి దెన్ ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో ఈ కాన్సెప్ట్ వచ్చి బాగుంది ఇది చేద్దామని అలా మెటీరియలైజ్ అయింది. సో కొత్త కాన్సెప్ట్ నిజంగానే. ఇవన్నీ రియల్ లైఫ్లో మీరు నమ్ముతారా? ఈ చాతబడులు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ, అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతారు అందరూ, కామాఖ్య అమ్మవారు డివైన్ కూడా ఉంది ఈ మూవీలో, అట్ ద సేమ్ టైం బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నిజంగా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం కానీ, ట్రస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే పాజిటివిటీ ఉంటే నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుందండి. సో దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉన్నట్టే. సో మంచి కోసం పూజలు చేస్తున్నప్పుడు చెడు కోసం చేసే పూజలు కూడా ఉంటాయి. సో అలాంటివి నేను విన్నాను. ఒకసారి ఎక్కడో తెలిసిన వాళ్ళని కలిస్తే మన చిరంజీవి వాళ్ళు చూస్తున్నట్టు ఒక కల్ట్ బ్యాచ్ ఒకటి, వాళ్ళు అంటే దే డోంట్ ప్రే గాడ్, డీమన్ని ప్రే చేసేవాళ్ళు, యూనో అలాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఒకటి ఉంది. ఓ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ ప్రపంచంలో అని. సో
ఉన్నారు. కొన్నిసార్లు జరుగుతాయి. అది కోఇన్సిడెన్సా లేకపోతే నిజంగా దాని ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు కానీ బట్ అలాంటివి చూశాను, అలాంటివి విన్నాను, జరుగుతాయని తెలుసు. బట్ మన దాంట్లో ఏంటంటే ఒక 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 సూపర్స్టిషన్ దాన్ని జనాలు ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్ళి నమ్మే స్టేజ్కి వెళ్తారనేది మనం చూపిస్తున్నాం. ఓకే. సో అంటే మేబీ ఇందాక మీరు ఒక గ్రూప్ని చూసారు కదా, అదేనా ఈ స్టోరీకి? లేదు లేదు లేదు, మీరు అది అనగనగా ఒక రోజు ఒక మూవీ ఉంటుంది చంద్రశేఖర్ ఎల్లేటి గారిది, చార్మి మూవీ, అనుకోకుండా ఒక రోజు దాంట్లో ఉన్నాడు. అది వేరే కాన్సెప్ట్. బట్ చెప్తున్నా అలా ఉంటారు ఇంకా జనాలు. ఇది ఒక డిఫరెంట్. ఎలా వచ్చింది ఈ ఐడియా? ఎలా వచ్చింది దీనికి? ఏమైనా మీరు రియల్ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేసిన? యాక్చువల్గా ఏంటంటే బురారి, మదనపల్లి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో అలా అంటే వాళ్ళది ఎలా జరిగి ఉంటుంది, వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యి ఉంటుంది అనే దగ్గర ఆలోచించినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన ఫస్ట్ స్టెప్ దగ్గరే నేను యూటర్న్ తీసుకున్నాను, అక్కడ నుంచి కట్ కొట్టేశాను. బట్ అక్కడ నుంచి ముందుకెళ్ళింటే ఏమవుతుండే అనే దగ్గర థాట్ స్టార్ట్ అయ్యింది. ఆ థాట్కి అన్ని అటాచ్ చేసుకుంటూ అలా స్టోరీ రెడీ చేసుకున్నాం. ఓకే. సో అయితే 3 years కష్టం రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఫలితం కోసం వెయిటింగ్. సో మీకు అనిల్ రావుపూడి గారు చాలా క్లోజ్, మంచి ఫ్రెండ్, మామ, ఏరా మామ అని పిలుచుకునే అంత మామ. ఓకే. సో ఆయనకి చూపించారా ఏమైనా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇలాంటి? నేను చెప్పాను కాన్సెప్ట్ ఇది, మన మూవీ ఇది అని చెప్పాను. దెన్ మన టైటిల్ రివీల్ చేయించాము. బట్ ట్రైలర్ చూపించుకోలేదు, వేరే విషయాలు మాట్లాడుతూ ఉండే నేను. సో ఆ దాంట్లో మధ్యలో డీవియేషన్ ఏదో మనం గొప్పగా చూపించుకోవాలన్నట్టుగా ఎందుకులే, వచ్చినప్పుడు చూస్తారు కదా అని చెప్పేసి వేరే డిస్కషన్లో మాట్లాడుతూ ఉండేది. ఓకే. సో ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించారా, డైరెక్టర్స్కి ఇట్లా ఏమైనా? నేను ఇప్పుడు మొన్న ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఈ ప్రమోషన్స్లోనే తిరుగుతూ ఉన్నాను. నేను వెళ్ళి పర్టికులర్గా చూపించాల్సిన అవకాశం రాలేదు. బట్ సెండ్ చేశాను మా జనాలకి, వాట్సాప్లో వాటిలో చేశాను. చాలామంది బాగుంది అని రెస్పాన్స్ పెట్టారు. రాజమౌళి గారికి పంపించారా? లేదు, పంపలేదు. ఎందుకంటే ఆయన వేరే పనిలో ఉంటారు. సో మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి పంపలేదు. బట్ మా టీం ఇప్పుడు బాహుబలి RRR చేసిన టీమే కదా మనకు, మా డిఓపి. సో మా సెంధిల్ సార్కి వాళ్ళకి ఇక్కడ వెళ్ళే ఉంటుంది చెప్పలేమా అంతే. సో మీకు అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకరి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఫ్యామిలీ నుంచో ఫ్రెండ్స్ నుంచో. ఇలా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైనా నుంచి వచ్చిందా ఇప్పటి వరకు ట్రైలర్ చూసిన తర్వాత? అంటే చాలామంది పెట్టారు. నాకు రమేష్ ఫోన్ చేశాడు, తాగుబోతు రమేష్ ఫోన్ చేసి, అసలు ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా ఎక్కడా లేదు మామ, నువ్వు జబర్దస్త్ నుంచి వెళ్ళి అదిరాబి చేశాడని చెప్తే అలా లేదు, చాలా సీనియర్ డైరెక్టరు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సబ్జెక్ట్స్ని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ చేసినట్టుగా ఉంది, చాలా చాలా ఇంప్రెసివ్ వర్క్ అని చెప్పేసి రమేష్ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మాట్లాడాడు. సో అలా చాలామంది ఫోన్లు చేసి అప్రిషియేట్ చేయడము. అసలు యుఎస్లో కూడా ప్లే చేసినప్పుడు ట్రైలర్కి ఏదో అభి డైరెక్షన్ అంటే ఏదో కామెడీ అనుకున్నాం కానీ ఆ ఇంటెన్సిటీ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా బాగుంది. సో ఐ థింక్ ఈ మూవీ అంతా రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గారి శిష్యుడు అనిపించుకుంటారు అని అనిపిస్తుందా మీకు? గురువు తగ్గ శిష్యుడనా? ఆయన రీచ్ కావాలి ఆ లెవెల్ అంటే చాలా కష్టపడాలి. బట్ అట్లీస్ట్ గర్వంగా ఆయన నా శిష్యుడు అని గర్వంగా ఆయన సైడ్ నుంచి చెప్పుకునేలాగా చేయాలని మా ప్రయత్నం. ఓకే. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అసలు మీ అంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నిజంగా ఎవరిని చూడలేదు ఇప్పటి వరకు. సో చదువుకుంటున్నప్పుడే ఈశ్వర్ మూవీ చేశారు, ఇలాగ యాక్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ స్క్రిప్ట్స్ రాస్తూ కూడా జాబ్ చేశారు, ఈవెన్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా జాబ్ చేస్తుండే. మీరు ఎలా హ్యాండిల్ చేశారండి? అసలు ఏంటి దీనికి మోటివ్ ఏంటి? డ్రీమా లేదంటే ఇంట్లో అవసరాలా ఏంటి? లేదు, ప్యాషన్ చేయడానికి నా యాక్టింగ్ అనేది నా ప్యాషన్. ఫైనాన్షియల్గా మనకు సినిమా ఇండస్ట్రీలో వి కాంట్ రిలై, ఇది చాలా అన్ప్రిడిక్టబుల్ ఇండస్ట్రీ. ఈరోజు డబ్బులు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఈరోజు డబ్బులు ఇస్తారు, రేపు ఇవ్వరు. సో ఇలాంటి దాంట్లో మనం నమ్మకం పెట్టుకొని మనం కెరియర్ మొత్తం డబ్బులు కష్టపడి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మానసికంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండలేం. సో దానికోసం నేను చదువుకున్నాను కాబట్టి జాబ్ చేసుకుంటూ అలాగని చెప్పేసి టోటల్ టైం అక్కడ డెడికేట్ చేయకుండా దాన్ని
టైం డివైడ్ చేసుకొని మిగతా టైం ఇటు యాక్టింగ్ సైడ్ నా రైటింగ్ సైడ్ ఇటు పెట్టుకుంటూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. లైక్ 24 అవర్స్లో 8 అవర్స్ మన నిద్ర ఇతర అన్ని పనులకు పక్కన పెట్టేసుకుంటే 16 అవర్స్ మిగిలితే ఆ 16 అవర్స్లో 8 అవర్స్ ఆఫీస్ వర్క్, 8 అవర్స్ నా క్రియేటివ్ వర్క్, అలా డివైడ్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకొని చాలా ప్లాన్డ్గా, అంటే అన్లెస్ అండ్ అంటిల్ కొన్నిసార్లు అంత ఆలోచించడం అవసరం లేదు, వెళ్ళిపోవాలి ఫ్లోలో అనుకుంటాం. కొన్నిసార్లు అది బాగుంటుంది, బట్ మనకు కావాల్సినవి అన్నీ కావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు మేనేజ్ ద టైం. అందుకనే అది అప్పుడు కుదిరింది అంటే బికాజ్ ఐ మేనేజ్ ద టైం లైక్ దట్, డివైడెడ్ ఇట్ ఇంటూ 3 పార్ట్స్. బట్ మీరు ఏ ఫేజ్ని బాగా ఇష్టపడ్డారు? లైక్ మీరు డాన్స్ చేస్తున్నప్పుడా, యాంకరింగ్ చేస్తున్నప్పుడా, యాక్టింగ్ చేస్తున్నప్పుడా, స్క్రిప్ట్ రైటర్ గానా, ఎప్పుడు డైరెక్టర్ గానా, దేన్ని బాగా ఎంజాయ్ చేశారు? నేను డాన్స్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే లైక్ ఇంకా ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఉన్నాను, నేను హ్యాపీగా డాన్స్ చేసుకుంటున్నాను అన్నట్టుగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. బట్ యాంకరింగ్ నేను బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే మనం యాంకరింగ్ ఉండి ఒక షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా టోటల్ మనం మాట్లాడే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏది మాట్లాడితే అక్కడ అది బాగా వర్కౌట్ అయిందంటే మనకే అది అంతా. సో యాంకరింగ్ ఫేజ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ యాక్టింగ్, టఫెస్ట్ అంటే డైరెక్షన్, చాలా టఫ్. కానీ ఒక్కసారి దానికి ఎప్పుడైతే నాకు చిరంజీవాకి అవార్డు వచ్చిందో, ఇన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తున్నాను కానీ డైరెక్షన్ చేసిన ఫస్ట్ మూవీకి అవార్డు వచ్చింది. సో ఇంత కష్టపడ్డదంతా దీనికి ఒక అవార్డుతో మనకు రిజల్ట్ చూపించింది కాబట్టి ఈ కిక్ బాగుంది అనిపించింది. ఇప్పుడు కర్మాక్యకి కర్మాక్య అయిపోయిన తర్వాతనే ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చింది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో ఉన్న దానికి ఈ ఇయర్ వచ్చింది. బట్ ఈ సినిమాకి కూడా అలాంటి రికగ్నైజేషన్ వస్తే, ఒక గుర్తింపు వస్తే బాగుంటుందని ఇప్పుడు ఒక చిన్న ఆశ. సో మీకు చదువుకుంటున్నప్పుడు అసలు మీ డ్రీమ్ ఏంటి? చదువుకుంటున్నప్పటి నుంచి యాక్టింగ్ ఇవన్నీ ఉండేనా? స్కూల్లో ఉన్నప్పటి నుంచే నేను స్కూల్లో యాన్యువల్ డేలో డాన్స్లు చేసి, ఇడు బాగా డాన్స్ చేస్తాడు రా అంటే మామూలుగా యాన్యువల్ డే అనగానే ఫస్ట్ వీడిని పిలవాలి అనేది అలా మార్క్ ఒకటి సెట్ చేసుకున్నాను. సో అలా అప్పుడే నాకు అంటే ఓకే, నాకు ఒక డాన్స్ ఉంది, నాకు ఒక జనాలు నన్ను చూసి ఇష్టపడుతున్నారని నేను డ్యాన్స్ చేస్తే, సో ఐ షుడ్ డూ సంథింగ్ మోర్ అన్నట్టుగా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు సినిమాలు నెక్స్ట్ లెవెల్ అంటే సినిమాలకు వెళ్ళాలి, సినిమాలో యాక్టింగ్ చేయాలని అక్కడి నుంచి థాట్ స్టార్ట్ అయింది. అలా చిన్నప్పటి నుంచి ఇదంతా కోరిక. అలా కాకపోతే ఏంటంటే చదువుకోవాలి అనేది మా నాన్నగారి ఆయన సైడ్ నుంచి ఒక కండిషన్. సో నాన్న కోసమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కదా? ఎస్ మా నాన్నగారి కోసం. ఆయన అంటే నిన్ను చదివించింది వృధా కాకూడదు అన్నందుకు నేను ఎంఎస్సి చదువుకొని ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ తర్వాత దాంతో నాకు నిజంగా అది చేసినందుకే నాకు జాబ్ వచ్చింది. సో ఒక ప్రాపర్ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేలాగా ఒక కండిషన్స్ పెట్టుకొని దెన్ నాకు కావాల్సింది నేను చేసుకుంటూ వెళ్ళాను. సో అటు నాన్నగారి కోరిక కాదు, ఇటు మన ప్యాషన్ని వదులుకోకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. యా. సో నాకు తెలిసి కొడుకు డ్రీమ్స్ని ఎంత కష్టపడినా సరే ఫుల్ఫిల్ చేసే ఫాదర్స్ని చాలామందిని చూసాం. బట్ మనం ఎదిగిన తర్వాత, కొడుకుగా మనం ఎదిగిన తర్వాత మన నాన్నకి ఏం కావాలి, మన నాన్నకి ఏం ఇష్టం అని ఆలోచించే కొడుకులు చాలా తక్కువ ఉంటారు. మీలాగా అంటే మీరు మీ ఫాదర్కి చెప్పారని విన్నాను, లైక్ నీకేం చేయాలనిపిస్తుంది, ఫోటోగ్రఫీ చేస్తావా, యాక్టింగ్ చేస్తావా, డాన్స్ ఇష్టమా, చెప్పినారా నేను నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాను అని అడిగారని విన్నాను. సో ఎందుకు అంత ఇష్టమా మీ నాన్న అంటే మీకు? అంటే మా కోసం చాలామంది, మా నాన్న అని కాదు, ఇక్కడ మిడిల్ క్లాస్లో చాలామందికి ఏం జరుగుతుందంటే వాళ్ళ కోరికలని చంపుకొని ఒక స్టేజ్లో పేరెంట్స్ కోసం, ఒక స్టేజ్లో ఫ్యామిలీ కోసము, ఒక స్టేజ్లో పిల్లల కోసము ఆ కోరికలు చంపుకుంటూ వాళ్ళ అన్ని డ్రీమ్స్ అన్ని అనగదొక్కుని ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసి ఆ సంపాదనలో పడి ఒక ఏజ్కి వచ్చేసరికి టైం అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు చేయడానికి ఏముంటుంది, ఇంకేం ఉండదు కదా, ఇంకా మన జీవితం అంతా ఇలాగే వెళ్ళిపోయిందిరా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మా కోసం మా నాన్న అలాగే చాలా కష్టపడ్డారు. అంటే మా ఫ్యామిలీని సెట్ చేయడానికి ఆయన ఎప్పుడు మేమన్నా సినిమాలకు కానీ వీటికి అమ్మమ్మ వాళ్ళతో తాతయ్య వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. బట్ ఆయన ఎప్పుడు అలాంటివి ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఫోకస్ అంతా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను తమ్ముడు చెల్లి అందరం బాగా సెటిల్ అయిపోయాము, జాబ్స్ ఉన్నాయి,
ఇప్పుడు మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు ఏం కావాలో చెప్పండి నాన్న చేద్దాం, ఇక ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను, టూర్ అరేంజ్ చేస్తాను, లేదంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే. అంటే అప్పుడు కొన్ని ఆశలు ఉంటాయి కదా, ఫోటోగ్రఫీ చేయాలని, కొంతమందికి మ్యూజిక్ నేర్చుకోవాలని, కొంతమందికి ఏజ్ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు అప్పుడు అనుకున్నది చేయలేదు ఇప్పుడు చేయండి. మేబీ వాళ్ళ ఫాదర్ వాటిని ఒప్పుకోకపోయి ఉండొచ్చు. ఒప్పుకోకపోయి ఉండొచ్చు. సో అది చేస్తే బాగుంటుంది మీకు చెప్పండి అని నేను అడిగాను. బట్ ఆయన ఇంక ఈ ఏజ్లో ఏం చేస్తాంలే అన్నారు ఆయన. బట్ ఎప్పటికైనా సరే మీకు ఏదన్నా కావాలంటే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను, సెట్ చేద్దాం, ఏదైనా లీవ్ యువర్ లైఫ్, హ్యాపీగా ఉండడానికి మీకు ఏం కావాలంటే ఏం చేస్తే హ్యాపీగా అనిపిస్తుందో చేయండి అని చెప్పేసి అట్లా. సో ఐ థింక్ మీ సక్సెస్నే ఆయన సక్సెస్గా చూసుకుంటున్నారేమో. yes. సో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకొద్దు, ఈ డాన్స్ అంతా వద్దు అని మిమ్మల్ని కొట్టి స్కూల్